ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీస్ ఉద్యోగాల కోసం ఫ్రీ మాక్ ఛాంపియన్షిప్ 6th డిసెంబర్ 13th డిసెంబర్ 20th డిసెంబర్ మరియు 27th డిసెంబర్ ఉదయం 10 గంటలకు ఈ చక్కని అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. అయితే ఈ ఫ్రీ క్లాసులని ఈ ఫ్రీ మాక్ టెస్ట్ని మీరు అన్లాక్ చేయడానికి ఉపయోగించాల్సినటువంటి రిఫరల్ కోడ్ UT10 టాప్ ఎడ్యుకేటర్ డి మల్లేశ్వరి రెడ్డి గారు అందించే ఫ్రీ క్లాసులను కూడా మీరు ఉచితంగా చూడాలనుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఇతర సబ్జెక్టులకు సంబంధించి అనేక ఫ్రీ క్లాసులు, అదేవిధంగా గ్రూప్ 1 స్థాయిలో మెయిన్స్ ఎస్ఏ రైటింగ్ ఎలా రాయాలి, ఇలా తదితర వివరాలతో ది బెస్ట్ కంటెంట్ను అందిస్తున్నటువంటి మల్లేశ్వరి రెడ్డి గారి ఫ్రీ క్లాసుల్ని మీరు అన్లాక్ చేయడానికి ఉపయోగించాల్సిన రిఫరల్ కోడ్ UT10. అదేవిధంగా నా నుంచి రాపోలు శ్రీనివాసులు ఉన్న ఎడ్యుకేటర్ నుంచి మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీని గ్రూప్స్ ఉద్యోగాలను క్రాక్ చేయడానికి జనరల్ సైన్స్ని ఫోకస్ చేస్తూ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఓ ఫ్రీ క్లాస్ను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఇవన్నీ క్లాసులు మీరు అన్లాక్ చేయాలంటే ఉపయోగించాల్సిన రిఫరల్ కోడ్ UT10. ఇత్తడి దేని మిశ్రమం? ఆన్సర్ సి, రాగి తుత్తునాగం. తుత్తునాగాన్ని జింకం అని కూడా పిలుస్తారు. ఇత్తడి అనేది రాగి తుత్తునాగంల యొక్క మిశ్రమం. ఇక 22 క్యారెట్ల బంగారంలో రాగి శాతం ఎంత? 22 క్యారెట్ల బంగారంలో రాగి శాతం ఆన్సర్ 1, 8.4. ఇనుము తుప్పు పట్టినప్పుడు దాని బరువు ఎంత? ఆన్సర్ 2, పెరుగుతుంది. ఆన్సర్ బి, పెరుగుతుంది. విద్యుత్ తంతువులో ఉపయోగించే మూలకం ఏమిటి? విద్యుత్ తంతులు ఉపయోగించే మూలకం ఆన్సర్ 3, టంగ్స్టన్. ఈ క్రింది వాటిలో మిశ్రమ లోహం ఏది? ఆన్సర్ సి, నిక్రోమ్. సోల్జరింగ్ పనిలో షోల్డర్గా ఉపయోగించే పదార్థం ఏ మూలకాల మిశ్రమంగా ఉంటుంది? ఆన్సర్ 2, సీసం మరియు తగరం. గన్ మెటల్లో ఉండే లోహాలు ఏవి? రాగి, తగరం, జింక్, పైవన్నీ. ఆన్సర్ 4, పైవన్నీ. స్టెయిన్లెస్ స్టీల్లోని లోహాలు ఏవి? ఐరన్, కార్బన్, క్రోమియం. 1, 2, 3. స్టెయిన్లెస్ స్టీల్లోని లోహాలు ఆన్సర్ 4, 1, 2, 3. క్విక్ సిల్వర్ అని దేనికి పేరు? ఆన్సర్ 1, మెర్క్యూరీ. ఆన్సర్ 1, మెర్క్యూరీ. విద్యుత్ క్రేన్లలో ఉపయోగించే బలమైన అయస్కాంతాల తయారీకి ఉపయోగించేది ఏది? ఆన్సర్ 2, చేత ఇనుము. అత్యంత స్థితిస్థాపకత ఎలాస్టిసిటీ కలిగి ఉన్నది ఏది? రబ్బర్, స్టీలు, సిల్వర్, బంగారం. ఆన్సర్ 2, స్టీలు. రైట్. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారంలో రాగి. సో ఇక్కడ జతపరచడానికి సంబంధించి రైట్ పక్కన పెట్టేద్దాం. అది ప్రాచీన కట్టడాలకు వినియోగించిన డంగు సున్నం తయారీకి అవసరం లేని ముడి పదార్థం ఏది? ఎస్, సున్నం, ఇసుక, నీరు అవసరం లేనిది డి, బొగ్గు. సిమెంట్ అనేది వేటి మిశ్రమం? సిమెంట్ అనేది ఆన్సర్ సి, కాల్షియం సిలికేట్లు మరియు కాల్షియం అల్యూమినేట్. సిమెంట్ తయారీలో వినియోగించే ఉష్ణోగ్రత ఎంత? ఆన్సర్ బి, 1700 నుండి 1900 డిగ్రీల సెంటీగ్రేడ్. సిమెంట్ పరిశ్రమను ఎలాంటి ప్రాంతాలలో నెలకొల్పుతారు? ఆన్సర్ బి, సున్నపురాయి దొరికే ప్రాంతం. ఆన్సర్ బి, సున్నపురాయి దొరికే ప్రాంతం. సిమెంట్ తయారీకి కావలసిన ముడి పదార్థాలు ఏవి? ఆన్సర్ డి, పైవన్నీ. ఆన్సర్ డి, పైవన్నీ. బూడిద వర్ణం ఉన్న సిమెంట్ బంతులను ఏమంటారు? ఆన్సర్ సి, సిమెంట్ క్లింకర్స్. సిమెంట్కు జిప్సం కలపడానికి గల కారణం ఏమిటి? ఆన్సర్ డి, సెట్టింగ్ నెమ్మదిగా జరగడం కోసం. ఆన్సర్ డి, సెట్టింగ్ నెమ్మదిగా జరగడం కోసం. ఈ క్రింది వాటిలో మోటార్ వాహనాల నుంచి వెలువడని కాలుష్యకారిణి ఏది? ఆన్సర్ బి, ఫ్లై యాష్.
ఫ్లై యాష్ని ఎక్కువగా వేటికి ఉపయోగిస్తారు? ఫ్లై యాష్ని ఎక్కువగా ఆన్సర్ సి ఏ మరియు బి ఇటుకల తయారీకి, సిమెంట్ తయారీకి. ఫ్లై యాష్ గురించి సరికాని వాక్యం ఏది? ఆన్సర్ డి విషపూరిత మూలకాలు ఉండవు. ఫ్లై యాష్లో ఉండే హానికర లోహాలు ఏవి? ఆన్సర్ డి పైవన్నీ. ఫ్లై యాష్లో ప్రధానంగా ఉండేవి? ఆన్సర్ డి పైవన్నీ కూడా సిలికాన్ డయాక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్. సిమెంట్లో సాధారణంగా కలిపే జిప్సం శాతం ఎంత? ఆన్సర్ డి 2 నుంచి 3%. గాజు అనేది ఒక సి అతి శీతలీకరణం చెందిన ద్రవం. గాజు రసాయనికంగా వేటి మిశ్రమం? ఆన్సర్ డి పైవన్నీ. సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్, సిలికా. ప్రయోగశాలలో గాజు పరికరాల తయారీకి వాడే గాజు ఏది? ఆన్సర్ సి పైరెక్స్ గాజు. విద్యుత్ బల్బులు, దృశ్య పరికరాల తయారీకి వాడే గాజు ఏది? బి క్వార్ట్జ్ గాజు. గాజును కొయ్యడానికి ఉపయోగించే పదార్థం ఏది? బి వజ్రం. పోర్ట్లాండ్ సిమెంట్లో ప్రధాన అణుఘటకాలు ఏవి? ఆన్సర్ సి సున్నం, సిలికా, అల్యూమినా. గాజు అనేది ఒక సి ఉష్ణబంధకం. ఆన్సర్ సి ఉష్ణబంధకం, ఇన్సులేటర్. బంకమట్టి నుంచి సిమెంటులోకి ప్రధానంగా చేరేది ఏంటి? ఆన్సర్ బి అల్యూమినియం సిలికేట్. కిటికీ అద్దాలు, గాజు సీసాల తయారీకి ఉపయోగించే గాజు ఏది? ఆన్సర్ బి సోడా గాజు లేదా మెత్తని గాజు. గ్లాస్ బ్లోయింగ్ ప్రక్రియలో వాడే వాయువు ఏది? ఆన్సర్ సి ఆక్సీ ఎసిటలిన్. ఆక్సీ ఎసిటలిన్. సాధారణ గాజుకు కలిపే వివిధ పదార్థాలు, అవి ఇచ్చే రంగులను జతపరచండి. మాంగనీస్ డయాక్సైడ్, కోబాల్ట్ ఆక్సైడ్, క్రోమియం ఆక్సైడ్, క్యూప్రస్ ఆక్సైడ్. ఊదా, నీలం, ఆకుపచ్చ, ఎరుపు. ఆన్సర్ ఏ ఫర్ 1 మాంగనీస్ డయాక్సైడ్ ఊదా, B2 కోబాల్ట్ ఆక్సైడ్ నీలం, క్రోమియం ఆక్సైడ్ ఆకుపచ్చ, క్యూప్రస్ ఆక్సైడ్ ఎరుపు. గాజుపై ఘాట్లు పెడుతూ ఎచ్చింగ్ చేయడానికి వాడే ఆమ్లం ఏది? ఆన్సర్ బి హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం, HF. వాటర్ గ్లాస్ అని దేనికి పేరు? ఆన్సర్ ఏ సోడియం సిలికేట్. అతి నీలలోహిత కిరణాలకు పారదర్శకంగా పనిచేసే గాజు ఏది? ఆన్సర్ బి క్వార్ట్జ్ గాజు. బుల్లెట్ ప్రూఫ్ గ్లాసును దేనితో తయారు చేస్తారు? ఆన్సర్ సి గట్టి గాజు పొరల మధ్య థర్మోప్లాస్టిక్ పాలికార్బోనేట్ పొరలను బలంగా అతికిస్తారు. ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి కాల్షియంతో పాటు అవసరమయ్యే విటమిన్ ఏది? ఆన్సర్ విటమిన్ డి. జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా తయారు కాబడిన గోల్డెన్ రైస్ నుంచి పుష్కలంగా లభ్యమయ్యే విటమిన్ ఏది? ఆన్సర్ 4 విటమిన్ ఏ. బ్యూటీ విటమిన్ అని ఏ విటమిన్కు పేరు? ఆన్సర్ ఏ విటమిన్ ఇ. విటమిన్ ఇ విటమిన్. టోకోఫెరాల్ అనే రసాయన నామకం గల విటమిన్ ఇ. పెద్దవారిలో ఆస్టియో మలేషియా వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఆన్సర్ 2 విటమిన్ డి. నాఫ్తోక్వినోన్ 1,4 నాఫ్తోక్వినోన్ నుంచి ఉత్పన్నమయ్యే విటమిన్ ఏది? ఆన్సర్ 1 విటమిన్ కే. మానవుని పేగులో ఎచ్చరిషియా కొలే బ్యాక్టీరియా వల్ల తయారయ్యే విటమిన్ ఏది? ఆన్సర్ 4 విటమిన్ కే. సన్షైన్ విటమిన్ అని ఏ విటమిన్ను అంటారు? ఆన్సర్ 1 విటమిన్ డి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ ఉంది? ఆన్సర్ 3 హైదరాబాద్. రక్త ప్రసరణను హరికట్టే విటమిన్ ఏది? ఆన్సర్ 2 విటమిన్ కే. క్యాట్ లివర్ ఆయిల్లో ఏ విటమిన్ ఉంటుంది? విటమిన్ ఏ. పుట్టగొడుగులు మష్రూమ్స్లో ఉండేటువంటి విటమిన్ ఏది? విటమిన్ 2. ఆన్సర్ ఆప్షన్ 2 దట్ ఈస్ విటమిన్ డి. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ప్రశ్నలు కూడా కేవలం బయాలజీ మాత్రమే కాదు, ఆర్ఆర్బీకి సంబంధించి, గ్రూప్స్కి సంబంధించి యాజ్ పర్ సిలబస్కి అనుగుణంగా టోటల్ ఫ్రీ క్లాసులు ఈ నెలలో ఉన్నాయి.
సో నెక్స్ట్ మంత్ నుంచి మీరు 1 year బ్యాచ్ కోర్సులో జాయిన్ అవ్వడానికి, ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి, పేమెంట్ తీసుకోవడానికి కూడా UT10 రిఫరల్ కోడ్ ఉపయోగించండి. మీకు సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికైనా, ఫ్రీ క్లాస్లో జాయిన్ అవ్వడానికైనా UT10 రిఫరల్ కోడ్ ఉపయోగించండి. అన్అకాడమీ నుంచి మీకు 10% డిస్కౌంట్ అనేది లభిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా వచ్చే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డౌన్లోడ్ అన్అకాడమీ, ఫాలో రాపాలు శ్రీనివాసులు, యూజ్ రిఫరల్ కోడ్ UT10 ఫర్ unlock the free classes and subscription for APPSC, TSPSC Group 1 and Group 2. Thank you.